హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనము ఈ వీడియోలో జస్ట్ డైల్ గురించి చూద్దాం. అలాగే జస్ట్ డైల్లో ఇన్వెస్ట్మెంట్ చేశాను, అలాగే స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకున్నాం. రెండుకి సంబంధించిన మనం ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేసుకున్నాం కదా. సో దానికి సంబంధించిన థింగ్స్ అనేవి చూద్దాం. సో అంటే సింపుల్గా జస్ట్ డైల్ గురించి చూద్దాం. అలాగే రేపు పెరగబోయే బ్యాంక్ ఏంటి, సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్కి సంబంధించిన మనకి లాస్ట్ వీక్ సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏంటి, సో దాంట్లో స్వింగ్ ట్రేడ్కి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే సో యాఫిల్ ఇండియా, సో నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, దాంట్లో నా ఎంట్రీ ప్రైస్ ఏంటి, నేనైతే ఇప్పుడు కొనాలి లేదా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటే సో ఆ స్టాక్లో ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తాను, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మన పెరటిలో మామిడి చెట్లాగా పెరిగే స్టాకు, సో మల్టీ బ్యాగర్ స్టాకు 100+ నడుస్తూ ఉంది. అది 700 నుంచి 1000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే 600 నుంచి 1000% మనకి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్న మల్టీ బ్యాగర్ స్టాక్ ఏంటి, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా ఇంట్రాడే లాజిక్ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వీకెండ్స్, సో వెబినార్స్లో, దానికి సంబంధించిన లైవ్ ఎగ్జాంపుల్ రేపు మళ్ళీ రెడీగా ఉంది. దాన్ని ఎలా అప్లై చేయాలి, ఆ విషయాలు, ఎంట్రీ, ఎగ్జిట్, స్టాప్ లాస్, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే పెరగడమే అని చెప్పి అంటున్నాయి. మరి ఈ వీక్ ఎక్కడ దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి కూడా సింపుల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా జస్ట్ డైల్ గురించి చూద్దాం. సో చాలా సంవత్సరాల తర్వాత, అంటే చాలా సంవత్సరాలు అండర్ పర్ఫామ్ చేసినా కూడా మనం రీసెంట్గా ఈ స్టాక్ని పిక్ చేసాం. దానికి కారణం ఏంటంటే వీళ్ళు ఎంటర్ అవుతున్న జేడీ మార్ట్ బిజినెస్ అనమాట. సో ఇండియా మార్ట్ ఏదైతే ఉందో సేమ్ కైండ్ ఆఫ్ బిజినెస్ అని చెప్పి మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. అయితే మనం మ్యూచువల్ ఫండ్స్, బిగ్ ప్లేయర్సు వాళ్ళు ఎంటర్ అవుతున్న ఏరియా 650-600 లెవెల్స్ అని ఆ లెవెల్ కోసం వెయిట్ చేసాం. అయితే ఏంటంటే డ్రాప్ అయింది, కానీ మన లెవెల్కి రాకుండానే పైకి వెళ్ళింది. భవిష్యత్తులోకి వస్తే ఏంటంటే ఈ లెవెల్కి వస్తే ఆపర్చునిటీ ఉంది, కానీ రాకపోతే ఇబ్బంది కదా. సో అందువల్ల ఏంటంటే ఇంకా లక్రేటివ్, హైయర్ లెవెల్స్లో లక్రేటివ్గా ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చేసామంటే 970 అరౌండ్ ఏంటంటే సో 2% ఆఫ్ మన ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ వెచ్చించి ఇన్వెస్ట్మెంట్ చేసాం. 2% మనం ఈ లెవెల్ కోసం అంటే 600-650 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ తెలిసిన విషయమే కదా. అంటే మన క్యాపిటల్లో ఓవరాల్గా 4% వెచ్చించి జస్ట్ డైలో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం. సో జేడీ మార్ట్ సక్సెస్ అయితే కనుక 3000 నుంచి 4500 దాకా స్టాక్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ని పిలుస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు, ఆ డీల్స్ అనేవి డిస్కస్ చేస్తున్నారు. సో అయితే ఏంటంటే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. ఓవరాల్గా ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క యాక్టివిటీ, అలాగే వాల్యుయేషన్స్ కూడా లక్రేటివ్గా ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని పిక్ చేయడం అనేది జరిగింది. దానితో పాటు మనం స్వింగ్ ట్రేడ్, ఈ బ్రేక్అవుట్స్ని ఊహించి మనం స్వింగ్ ట్రేడ్ చేశాము, మీకు తెలిసిన విషయమే కదా. అంటే దాంట్లో ఉన్నాము. బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అని చెప్పి చెప్పాము కదా. సో వచ్చింది. సో మళ్ళీ మన ఎంట్రీ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ చాలా బై ఆర్డర్స్ ఉన్నాయి అని చెప్పి మనం చెప్తూనే ఉన్నాం కదా. సో మళ్ళీ ర్యాలీ వచ్చింది. ఓవరాల్గా మన టార్గెట్ ఏదైతే ఉందో, సో ఆ టార్గెట్కి అయితే కనుక రీచ్ అవుతుంది. లేదు సో మనకి స్టాప్ లాస్ కింద క్లోజ్ అవుతాయి. అంటే సో కరెంట్ డే క్యాండిల్ అనేది 880 బిలో క్లోజ్ అయిందనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అవ్వాలి. అంతేగాని రన్నింగ్లో ఇంట్రాడే మూమెంట్లో సపోజ్ 870, 860కి వచ్చిందనుకోండి, అప్పుడు ఎగ్జిట్ అవ్వకూడదు అనమాట. క్లోజింగ్ అనేది 880 బిలో వస్తే మనం తీసేసేయాలి. కానీ టార్గెట్ అయితే కనుక రన్నింగ్లో వచ్చిందనుకోండి, సో క్లోజ్ చేసేసుకోవచ్చు, రైట్. ఓవరాల్గా జస్ట్ డైల్ అనేది సో మంచిగా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. స్వింగ్ ట్రేడ్ కూడా మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి దాని గురించి మనం అప్డేట్ అనేది చూస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనకి రేపు పెరిగే అవకాశం ఉన్న బ్యాంక్ ఏది చూసే ముందు హెచ్డిఎఫ్సి లైఫ్ గురించి చూద్దాం. చూడండి, మనం లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకున్నాం. ఏమని అంటే హెచ్డిఎఫ్సి లైఫ్ నుంచి ఒక ఇన్వెస్టరు వెళ్ళిపోయారు. సో స్టాండర్డ్ లైఫ్ వాళ్ళు 4.99% స్టేక్ని కలిగి ఉన్నారు. సో అదంతా కూడా ఏంటంటే అమ్మేసుకున్నారు, అంటే డైవెస్ట్మెంట్ చేశారు. సో డైవెస్ట్మెంట్ అంటే ఏంటి, వాళ్ళ స్టేక్ని అమ్మేయడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే స్టాక్ ఫాల్ డౌన్ అనేది కంటిన్యూగా మనం చూస్తూనే ఉన్నాం. సో అయితే 1 డే ఫాల్ అయింది. దాని తర్వాత ఏంటంటే సో రేంజ్ బౌండ్ అవుతూ ఉంది. ఒక్కసారి ఈ చార్ట్లో, అంటే ఈ స్టాక్లో మనకి ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆపర్చునిటీ ఉంది. ఆ విషయాన్ని చార్ట్ ద్వారా అనాలిసిస్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ న్యూస్ అనేది మండేనే వచ్చింది. సో మండే రావడం వల్ల ఇంత బిగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో హ్యూజ్ డ్రాప్ అనేది జరిగింది. అయితే సో ఆ నెక్స్ట్ డే ఏంటంటే యాక్చువల్గా ట్యూస్డే వాళ్ళు వెళ్ళిపోయారు కదా. సో ట్యూస్డే ఏంటంటే మనం చూసారు కదా, సో స్పైక్ వచ్చింది, సడన్ స్పైక్ వచ్చింది. లోయర్ లెవెల్లోకి వెళ్ళి అంటే గ్యాప్ డౌన్ అయిపోయినప్పుడు సో మనకి స్పైక్ వచ్చింది. అందుకని సో మనకి ఏంటంటే న్యూస్ జరిగిపోయే తర్వాత, లేదా న్యూస్ తెలిసిన తర్వాత సో రియాక్షన్ అనేది దాని వైపు వెళ్ళొద్దు అని చెప్పాను. సో ట్యూస్డే వాళ్ళు అమ్మేస్తున్నారు కదండి, మనం అమ్మామనుకోండి, సెల్ కొట్టామనుకోండి, చూడండి ఓపెనింగ్ దగ్గర నుంచి
మళ్ళీ ఓపెన్లో కట్ అయిందా? అవ్వలేదు కదా. సో అంటే ఎవరైతే షార్ట్ సెల్ చేశారో ఇనీషియల్ మూమెంట్స్లో నష్టపోయినట్లే కదా. అందువల్ల ఏంటంటే న్యూస్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా జడ్జి చేయొద్దు అని చెప్పి చెప్తాను. అయితే రేంజ్ బౌండ్ అవుతూ ఉంది. ఓవరాల్గా ఏంటంటే మనకి లక్రేటివ్ ఆపర్చునిటీ ఉందన్నమాట. చూడండి, స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత సో మంచి ర్యాలీతో సో స్టాక్ని మూవ్ చేశారంటే ఈ ఏరియాలో మ్యూచువల్ ఫండ్స్ ఆర్డర్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఆ ప్రైస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనం వ్యాలిడేషన్ ద్వారా మరలా వాళ్ళు కొంటున్నారా లేదా అనేది మనం జడ్జ్ చేయొచ్చు. ఓవరాల్గా 670, 657 ఈ లెవెల్లో లక్రేటివ్ పాయింట్ ఏంటి స్వింగ్ ట్రేడ్కి సో అనేది మనం ఇద్దాము. అయితే ఈ లెవెల్కి వచ్చిన తర్వాత నేను షీట్లో కూడా మీకు అప్డేట్ చేసి మీ డీమ్యాట్ గ్రూప్స్ ఉన్నాయి కదా వాటిలో కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మనీ మేనేజ్మెంట్, మీ క్యాపిటల్ కనుక 5 lakh అయితే ఎంత క్వాంటిటీ, 2 lakh అయితే ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఆ అప్డేట్ కూడా నేను చేయడం అనేది జరుగుతుంది. మనీ మేనేజ్మెంట్ అనేది పక్కా. చూడండి ఫ్రెండ్స్, అయితే బ్యాంక్ ఏది? సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ పెరిగింది, మనం అనుకున్నట్లు రిలయన్స్ పెరిగింది. అలాగే మరి బ్యాంకింగ్ స్టాక్స్లో సో రెడీగా ఉన్న స్టాక్ ఏంటంటే సో బ్యాంకింగ్ స్టాక్స్లో బాహుబలి లాంటి స్టాక్ కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది. చూడండి, అది కూడా రెడీగా ఉంది. సో నిజంగా మనకి బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ ఉన్న స్టాక్ అయితే కనుక హెచ్డిఎఫ్సి బ్యాంకే కదా. దాని తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదలటం అనేది స్టార్ట్ అయితే సో గజబలం అనేది చూపిస్తుంది. ఓకేనా. సో ఏనుగులాగా ముందుకు కదులుతుంది. సో అంత స్ట్రెంతీ అనమాట హెచ్డిఎఫ్సి బ్యాంక్. అయితే ఈ లెవెల్ హోల్డ్ చేస్తుంది 1478, 1490. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదన్నా గ్లోబల్గా టూ మచ్ ప్యానిక్ అయినా కూడా ఈ లోయర్ లెవెల్స్ నుంచి బయింగ్ వచ్చేస్తుంది. సో ఇబ్బంది అయితే ఏమీ లేదు. సో నా వ్యూ అనేది లైవ్లో అప్డేట్ చేస్తాను. అయితే ఇప్పటికే మనం చాలా స్వింగ్ ట్రేడ్లో ఉన్నాం కాబట్టి సో దీనికి సంబంధించిన ఎంట్రీ టార్గెట్ ప్రైస్ నేను ఇవ్వట్లేదు. రేపు లేదా ఎల్లుండు అంటే 1 or 2 డేస్లో పెరిగే స్టాక్ అనమాట. సో లెవెల్స్ నేను మెన్షన్ చేయట్లేదు. సో జస్ట్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఈ వ్యూని బట్టి సో ఈ స్టాక్లో ట్రేడింగ్ అనేది చేయవద్దని మనవి. చూడండి మేడం, మనకి యాఫిల్ ఇండియాలో కూడా మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. చూడండి, సో డౌన్ ట్రెండ్ తర్వాత ఎవరో ఫోర్స్ఫుల్గా మనకి ఏంటంటే టర్న్ చేశారు. ఓకేనా. సో ఇక్కడ ఓపెన్ ఈక్వల్ టు లో అయింది. సో మనకి మంచి స్ట్రెంతీ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్ టచ్ అయినప్పుడు మనం వ్యాలిడేషన్ చూసి స్వింగ్ ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ట్రేడ్ చేయొచ్చు అనమాట. అయితే మీరు అడుగుతుంది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాక్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, అదే కదా. చూడండి, నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అనే విషయం చెప్తానమాట. సో బ్యాంకర్స్ యొక్క ఎంట్రీస్ అయితే కనుక మల్టిపుల్ ఏరియాస్లో కనిపిస్తున్నాయి. సో 3792, 3522 సో ఈ ఏరియాలో కనిపిస్తున్నాయి. అయితే ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది. సో నాకైతే కనుక ఈ స్టాక్లో ఉన్న పాజిటివ్స్ అలాగే మనకి డ్రాబ్యాక్స్ చెప్పాం కదా, ప్రైవసీ పాలసీ అని, ఇట్లాంటి థింగ్స్ అనేవి అంచనా వేసుకొని సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే కనుక ఈ స్టాక్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్తే కనుక చూడండి, నేను నెంబర్ చెప్తాను. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్స్ సో డ్యామేజ్ చేసుకోవద్దు అని చెప్తాను. ఎందుకు అని అంటే చూడండి, నేను వెయిట్ చేసే లెవెల్కి రాకపోవచ్చు, ఇంకొక స్టాక్లోకి వెళ్తాను, సో రావచ్చు. అంతేగాని దాన్ని బేస్ చేసుకొని మీరు హైయర్ లెవెల్లో స్టాక్ హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పే లెవెల్స్కి వస్తుంది అని చెప్పి మీరు ఆలోచించవద్దు. దాన్ని బట్టి మీ ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ని, మీ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ని లేదా ఇన్వెస్ట్మెంట్ మనీని స్పాయిల్ చేసుకోవద్దు అని చెప్పి చెప్తాను. మనం స్వింగ్ ట్రేడ్స్ చూస్తున్నాం కదా, మల్టిపుల్ స్టాక్స్లో మనం స్కాన్ చేస్తున్నప్పుడు కొన్ని దొరుకుతున్నాయి, మన లెవెల్స్కి వస్తున్నాయి, కొన్ని రావట్లా. వచ్చిన వాటికి మనం వెళ్ళి ట్రేడ్ చేస్తున్నాం. ఎలా సక్సెస్ఫుల్గా ఇస్తున్నామో ట్రేడ్స్ లైవ్లో మీ అందరూ లైవ్లో చూస్తున్నారు కదా. అలాగే ఈ స్టాక్కి సంబంధించి ఏంటంటే నేను లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయాలంటే లక్రేటివ్గా నాకు కనిపించిన లెవెల్ ఏంటంటే 860 and 1090. ఓకేనా. సో ఇక్కడ వాళ్ళ ఆరిజిన్ స్టార్ట్ అయింది. మ్యూచువల్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యొక్క ఆరిజిన్ అనేది 860, 1090లో స్టార్ట్ అయింది. ఓకేనా. ఎట్లాంటి స్టాక్స్కైనా టెంపరీ ఇష్యూస్ రావచ్చు కదా. సో ఈ స్టాక్ కనుక టెంపరీ ఇష్యూస్ వల్ల ఏదైనా మనకి ఫాల్ డౌన్ వస్తే కనుక నేనైతే కనుక 860, 1090లో ఇన్వెస్ట్ చేస్తాను. ఇక్కడ వాళ్ళ బిహేవియరు అలాగే స్టాక్ వచ్చినప్పుడు ఎంత స్పీడ్గా వచ్చింది, ఏ న్యూస్ వల్ల పడింది, ఇతరత్ర విషయాలు కూడా ఆ రోజు జడ్జిమెంట్ అనేది తీసుకోవాలన్నమాట. కాబట్టి ఒకవేళ అక్కడికి వస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను. సో మీ ఇన్వెస్ట్మెంట్స్ డెసిషన్స్ అనేవి దీన్ని బట్టి డెసిషన్ తీసుకోవద్దని చెప్పి మరీ చెప్తాను. సో హైయర్ లెవెల్స్లో స్టాక్ని హోల్డ్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి ఇంకా హైయర్ లెవెల్లో ప్రాఫిట్తో ఉండి ఉంటారు కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడలేదు. నా ఎంట్రీకి రావచ్చు, రాకపోవచ్చు. ఏదైనా కానీ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను. నా ఎంట్రీకి వస్తేనే నేను ఈ పర్టికులర్ స్టాక్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 3-4% ఆఫ్ నా క్యాపిటల్ వాడి ఈ స్టాక్లో ఏంటి ఇన్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ స్టాక్ సంబంధించిన స్పెషల్ వీడియో నేను చేశాం కదా, దాంట్లో ఉంది. స్పెషల్ వీడియో చూడండి. యాఫిల్ ఇండియాలో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మరి మల్టీ బ్యాగర్ స్టాక్ ఏంటి,
మన పెరటిలో ఉన్న మామిడి చెట్టు ఎలా పెరుగుతుందో అలా పెరిగే అవకాశాలున్న స్టాక్ ఏంటి అనేది సో చెప్తున్నాను. సో ఏంటిదంటే ఏషియన్ గ్రానైట్. సో ఎప్పటి నుంచో నేను ట్రాక్ చేస్తూ ఉన్నాను ఈ స్టాక్ని. చూడండి, సో ఫైనాన్షియల్ చూస్తే కనుక సో బాగానే ఉంటాయి. సో మనకి రెవెన్యూస్ అన్నీ కూడా బాగానే ఉంటాయి. అయితే ఏంటంటే మధ్యలో ఏంటంటే టెంపరీ ఇష్యూస్ వచ్చి సొంత ప్రాఫిట్స్ జనరేట్ చేయలేకపోయారు. అలాగే ఏంటంటే హెవీ కాంపిటీషన్ కూడా ఉందన్నమాట. సో దీనికి సంబంధించిన అంటే ఈ సెక్టర్ ఈ బిజినెస్కి సంబంధించి ఏంటంటే హెవీ కాంపిటీషన్ కూడా ఉంది. ఒక్కసారి రెవెన్యూస్ చూడండి. అలాగే ఏంటంటే వీళ్ళకి డెట్స్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తామని చెప్పారు. ఆ వేలో వీళ్ళు స్టెప్స్ అనేది వేస్తూ ఉండటం అనేది మనం గమనించాలి. అట్లాగే ఏంటంటే వాళ్ళ సబ్సిడరీ కంపెనీస్ ఏదైతే ఉందో చూడండి, రీసెంట్గా సో వాళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఏంటంటే 25 crores సో గుజరాత్లో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరిగింది. సో అలా ఆ ప్లాంట్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అట్లాగే ఏంటంటే సో వాళ్ళ బిజినెస్ని రెవెన్యూని ఇంక్రీజ్ చేసి డెట్స్ని తగ్గించుకునే విధంగా ఏంటంటే వీళ్ళు స్టెప్స్ వేస్తున్నారు. అలాగే మంచి మేనేజ్మెంట్ అని చెప్పచ్చు. అలాగే ఒక్కసారి మనం పీర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే ఏంటంటే చూడండి, పీఈ రేషియో చాలా చాలా అట్రాక్టివ్గా ఉంది, లో ఉంది. అలాగే పీబీ రేషియో అయితే కనుక చూడండి, ఆల్మోస్ట్ మనం కంపెనీ ఎసెట్ వాల్యూతో మనం కంపేర్ చేస్తే ఏంటంటే కాస్ట్ కొన్నట్లే. ఓకేనా, ఇంత లక్రేటివ్గా ఏంటంటే రేర్గా దొరుకుతాయి అనమాట. సో టెంపరీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అలాగే మనం షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే, ఈ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ అంతా కూడా ఏంటంటే వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే లాస్ట్ 1 year డేటా చూస్తే కనుక మనకి మ్యూచువల్ ఫండ్స్ వెళ్ళిపోతున్నట్లు కనిపిస్తుంది. అట్లాగే ఎఫ్ఐఎస్ ఒకప్పుడు భారీగా పెంచుకుంటూ వెళ్ళారు ఈ కంపెనీని. మళ్ళీ ఏంటంటే వాళ్ళు డ్రాప్ అయిపోయారు. అయితే ఏంటంటే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇది నేను డేటా చూసి చెప్పట్లేదు, మనం చార్ట్ చూస్తే కనుక చార్ట్లో వాళ్ళ అడుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో కాబట్టి ఈ స్టాక్ అనేది 184లో ఉంది కదా, 2% 184లో సిఎంపిలో, 2% అనేది 135లో, 135 140 అరౌండ్ నేను ఇన్వెస్ట్ చేస్తాను. ఓకేనా, సో ఈ స్టాక్ అనేది 700 నుంచి 1000 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో మన ఇన్వెస్ట్మెంట్ అయితే కనుక డ్యామేజ్ అవ్వదు. సో కానీ ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే మనం మనీ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి. సో మన క్యాపిటల్ మనకి 1 lakh అయితే కనుక, అంటే ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ 1 lakh అయితే కనుక 4000 మాత్రమే వెచ్చించి ఈ కంపెనీలో నేను ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి మన స్వింగ్ ట్రేడ్స్ ఏం చేస్తున్నాయని. సో అవంతి ఫీడ్స్ ఆన్ ది ట్రాక్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విల్ రాక్. సో ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ట్రాక్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ మహీంద్రా M&M అని చెప్పి చెప్పచ్చు. అట్లాగే సో ఒక విషయం జాగ్రత్త, సో నేను మరీ చెప్తాను, ఎప్పుడు కూడా మోర్ దాన్ 3 trades, అంటే నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మోర్ దాన్ 3 tradesలో ఉండొద్దు. ఓకేనా, చాలా స్టాక్స్లో ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి, మీకు ఇవ్వమంటే ఇస్తాను. కాకపోతే ఏంటంటే ఎక్కువ రికమెండేషన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే తెలియక బిగినర్స్ అంటే ప్రతి డే కొత్త సబ్స్క్రైబర్స్కి మనం చెప్పలేం కదా. సో ఏం చేస్తారంటే అవి మొత్తం తీసేసుకుంటారు. అట్లాగే ఏంటంటే ఎప్పుడైనా నేను ఎంట్రీ ఇచ్చిన డే మాత్రమే దాని వ్యూ చూసుకోండి. ఎందుకంటే మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా వరకు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అందువల్ల ఏంటంటే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి అనమాట, బౌన్స్ అయ్యే ఛాన్సెస్. అందువల్ల ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు లేట్గా వచ్చినప్పుడు నేను ఇచ్చే కొత్త ట్రేడ్ని తీసుకోండి. సో రైట్. అలాగే ఏంటంటే మన స్వింగ్ ట్రేడ్స్ చూస్తున్నారు కదా, అంత సామాన్యమైన విషయం కాదు. సో తొందరగా ఏంటంటే స్టాప్ లాస్లో హిట్ అవ్వవు అనమాట. మనీ మేనేజ్మెంట్ అనేది పక్కా. రైట్. సో అది ఫ్రెండ్స్, అయితే జస్ట్ డైల్ ఉన్నాం. అలాగే మనం సో ఎస్బీఐ కార్డ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదానీ పోర్ట్లో కొంత బుక్ చేసాం. సో ఐసిఐసి బ్యాంక్లో ఉందాం. సో డీటెయిల్స్ అవి. మోర్ దాన్ 3 trades ఎప్పుడు కూడా చేయొద్దు. నేను అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే నేను కొత్తగా ఇచ్చే వాటిలో ఎంటర్ అవ్వమని చెప్తాను. ఆల్రెడీ ఎంట్రీ ఇచ్చి పైకి వెళ్తున్నాయి కానీ, ఆల్రెడీ ఎంట్రీ దగ్గర ఉన్నాయి కానీ మీరు తీసుకోవద్దని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే నిఫ్టీ చార్ట్ చూస్తే కనుక, సో నిఫ్టీ చార్ట్ చూస్తే మంత్లీ చూస్తుంటే కనుక మళ్ళీ ఏంటంటే ఇక్కడ సో అన్ఫిల్డ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ట్రెండ్ అయితే కనుక ఓవరాల్గా అప్పే కనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే కనుక వ్యూ అదే అనమాట. అలాగే మనకి వీక్లీ చూస్తున్నా కూడా ఏంటంటే పైకి వెళ్తుంది. కాకపోతే ఏంటంటే ఎక్కడికక్కడ వాళ్ళు బుక్ చేసేసుకుంటున్నారు. అందువల్ల ఏంటంటే వోల్టాలిటీ అనేది. సో నిఫ్టీ అనేది మరి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అంటే నా వ్యూ అయితే కనుక 15,930 ఏదైతే హై ఉందో సో అది దాడుతుందన్నమాట. 15,950 సో 930 940 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో నా అంచనా ప్రకారం అయితే 16K కూడా క్రాస్ అవుతుంది. అయితే ఏంటంటే ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే నేను బ్యాంక్ నిఫ్టీలో మనం ఆల్రెడీ స్వింగ్ ట్రేడ్లో ఉన్నాం కదా. సో అయితే ఇంట్రాడే మనం వీకెండ్ అంటే మన డీమ్యాట్ గ్రూప్స్ ఉన్నాయి కదా, మన ఛానల్ కింద ఉన్న డీమ్యాట్ గ్రూప్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళకి సో 4-5 సార్లు నేను లైవ్లో ఏంటంటే ఇంట్రాడే లాజిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వీక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది కదా. సో ఇప్పుడు డ్రాప్ తర్వాత మరొకసారి సో ఆ లాజిక్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడు సో నిఫ్టీ కనుక రేపు 15,820 830 840 అక్కడ ఓపెన్ అయ్యి హైయర్ లెవెల్లో 1 or 2 hours మనకి హైయర్ లెవెల్లో నిలబడాలన్నమాట.
సో అలాగే గ్లోబల్ క్యూస్ బాగుండాలి. సో నిఫ్టీ అనేది హైయర్ లెవెల్లో చాలాసేపు నిలబడాలి. అప్పుడు ఏంటంటే యాక్యురసీ బాగుంటుంది. హైయర్ లెవెల్లో నిలబడి డిప్ అయితే కనుక ఎంట్రీ అనేది 15,722 స్పాట్ కానీ లేకపోతే 15,737 స్పాట్ కానీ, అంటే ఈ క్యాండిల్ యొక్క హై 40 స్పాట్ కానీ. సో మీకు ఏ ఎంట్రీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఏ ఎంట్రీ వల్ల డ్రాబ్యాక్ ఏంటో మీకు తెలుసు. అలాగే స్టాప్ లాస్ అనేది మాత్రం 15,662గా పెట్టుకోండి. సో రిస్క్ రివార్డ్ రేషియో తెలుసు కదా మీకు, 1:1.5 కానీ 1:1 కానీ. అది రేపు హైయర్ లెవెల్లో దాని యాక్టివిటీ, దాని మూవ్మెంట్, స్ట్రెంత్ మనం అబ్జర్వ్ చేసి నేను లైవ్లో అప్డేట్ చేస్తాను. అయితే నిఫ్టీలో కన్నా కూడా మనకి ఇంట్రాడే సేమ్ లాజిక్ బ్యాంక్ నిఫ్టీలో అవైలబిలిటీ ఉంది. రేపటికి బ్యాంక్ నిఫ్టీ గురించి ఆలోచించమని చెప్తాను. చూడండి మేడం, మనకి బ్యాంక్ నిఫ్టీ గురించి చూస్తే కనుక సో మనం ఆల్రెడీ స్వింగ్ ట్రేడ్లో ఎంట్రీ ఇచ్చాం. సో పైకి వస్తుంది, టార్గెట్ వస్తుంది, 99% అనేది టార్గెట్ వస్తుంది, మీ అందరికీ తెలిసిన విషయం కదా. అయితే ఏంటంటే ఎంట్రీ మనం ఎక్కడ ఇచ్చామో అక్కడ తీసుకున్న వాళ్ళకి మాత్రమే, అంతేగాని రేపు తీసుకోమని నేను చెప్పను, ఓకేనా. సో 35,261, అలాగే స్టాప్ లాస్ అనేది 34,375 ఆన్ క్లోజింగ్ బేసిస్, మీకు తెలిసిన విషయమే కదా. టార్గెట్ కోసమైనా వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ కోసమైనా వెయిట్ చేయాలి. సో మిడిల్లో మీరు ఒకవేళ ఇక్కడ దాకా వెళ్ళింది అనుకోండి, మిడిల్లో ఎగ్జిట్ అయ్యారనుకోండి, సో ఆ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, మనం ఏదో ఘన విజయం సాధించినట్టు కాదు, ఓకేనా. మన ట్రేడింగ్ స్టైల్ అనేది టార్గెట్ కోసమన్నా వెయిట్ చేయాలి, స్టాప్ లాస్ కోసమన్నా వెయిట్ చేయాలన్నమాట. సో మధ్యలో ఎలా ఎగ్జిట్ అవ్వాలనేది రేర్ కాన్సెప్ట్. సో అది ఇంకొక రోజు డిస్కస్ చేద్దాం. అంతేగాని ఎవ్రీ ట్రేడ్కి ఏంటంటే తక్కువ ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ అయితే తక్కువగా ఎగ్జిట్ అవ్వటం, లాస్ అయితే కనుక చూస్తూ కూర్చోవటం, ఎక్కువ మంది చేసేది ఇదే అనమాట. సో లాస్ అయితే చూస్తూ కూర్చోవటం, అదే కనుక ప్రాఫిట్ అయితే కనుక తక్కువగా ఎగ్జిట్ అవ్వడం అనమాట. సో ఇది మన ట్రేడింగ్ స్టైల్ని స్పాయిల్ చేస్తుంది, అకౌంట్ని స్పాయిల్ చేస్తుంది, ఓకేనా. సో టార్గెట్ కోసమైనా వెయిట్ చేయాలి. అట్లీస్ట్ ఏంటంటే 35,210 ఆర్ 211 అనేది ఖచ్చితంగా వస్తుంది. సో అక్కడ నేను అప్డేట్ చేస్తాను. అలాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంట్రీస్, సో 34,809, సో అక్కడ దాకా వచ్చిందంటే కనుక రౌండ్ నెంబర్ కదా, 34,780 790 కోసం చూడమంటాను. సో ఎంట్రీ అనేది. సో అలాగే హయ్యర్ అంటే అగ్రెసివ్ ఎంట్రీ అయితే కనుక 34,898. బ్యాంక్ నిఫ్టీలో అగ్రెసివ్ ఎంట్రీ వద్దు ఎప్పుడు కూడా. సో మీరు నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రెసివ్ అయినా కూడా పర్లేదు, కానీ బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే వోల్టాలిటీ ఎక్కువ కాబట్టి సో నార్మల్గా 34,810 కానీ 34,780 790 ఈ ఏరియాలో ఎంట్రీ చూద్దాం. సో టార్గెట్ స్టాప్ లాస్ మీకు తెలిసిన విషయమే కదా. సో కామన్గానే ఈ క్యాండిల్ యొక్క సో మనకి ఓపెనింగ్ ఏదైతే ఉందో అది సో స్టాప్ లాస్ అవుతుంది. మీకు ఇంట్రాడే ఏ లాజిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో సో దాని ప్రకారం ఏంటంటే ట్రేడ్ చేసుకోవచ్చు. నేను కూడా లైవ్లో అప్డేట్స్ ఇస్తాను, ఎంట్రీ ఎగ్జిట్ నేనే ఇస్తాను. కాబట్టి ఏంటంటే తొందరపడద్దు, అలాగే మనీ మేనేజ్మెంట్ అనేది మిస్ చేయొద్దు అని చెప్తాను. ఓవరాల్గా అయితే కనుక స్టాక్ మార్కెట్లు తగ్గేదేలే, సో పెరిగేదే అని చెప్పి అంటున్నాయి. కాబట్టి పెరగడం పక్కా అని చెప్పి నా వ్యూ అని చెప్తాను. సో ఏదైనా కానీ వీడియోలో అన్నీ కూడా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. సో స్టాక్ మార్కెట్స్ అనేవి సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. సో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవమని చెప్తాను. ఓవరాల్గా మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, చాణక్య స్టాక్ ట్రేడర్స్ అనే ఫ్రీ టెలిగ్రామ్. దాంట్లో మీరు జాయిన్ అయ్యి ఫ్రీగానే ట్రేడింగ్ వ్యూస్, ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ చూడొచ్చు. అలాగే మరిన్ని వ్యూస్ చూడాలి, అలాగే వీకెండ్ వెబినార్స్ అప్పుడప్పుడు మేము కండక్ట్ చేసి అటెండ్ అవ్వాలి అంటే కనుక సో మన ఛానల్ కింద ఉన్న డీమ్యాట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. మీకు కనుక సో ఆల్రెడీ వీటిల్లో కనుక మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటే కనుక సో మీ ఇంట్లో అంటే ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ అకౌంట్ క్రియేట్ చేసి దాని ద్వారా కూడా రావచ్చు అనమాట. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే, మరో వీడియోలో కలుద్దాం.